శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి అష్టనామాలను స్మరించటం వలన శివ సహస్రనామము అదేవిధంగా లలితా సహస్రనామము జపించినటువంటి మహత్ ఫలితం కలిగిస్తుంది అని చెప్పేసి మనకి దేవి పురాణం చెప్తూ ఉన్నది. ఆ యొక్క నామాలు ఏమిటయ్యా అంటే ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతిర్దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహంతం దేవాయ నమః. మరి అమ్మవారికి సంబంధించి ఓం భవస్య దేవస్య పత్నే నమః, ఓం శర్వస్య దేవస్య పత్నే నమః, ఓం ఈశానస్య దేవస్య పత్నే నమః, ఓం పశుపతిర్దేవస్య పత్నే నమః, ఓం రుద్రస్య దేవస్య పత్నే నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్నే నమః, ఓం భీమస్య దేవస్య పత్నే నమః, ఓం మహంతం దేవస్య పత్నే నమః అనేటటువంటి అష్టనామాలను చదవటం వలన ఈ యొక్క లలితా సహస్రనామము అదేవిధంగా శివ సహస్రనామము జపించినటువంటి ఫలితం వస్తూ ఉంటుంది. మనం పూజాది కైంకర్యాలు చేసేటప్పుడు శ్రీచక్ర అర్చన యందు ఈ యొక్క అష్టనామాలను జపించి కుంకుమార్చన కార్యక్రమాన్ని చేయటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అష్టనామాలను జపించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని తెలియచేస్తూ స్వస్తి.